ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతోనే అలసిపోతుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా వాడుకోలేడు. మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, మంచి లక్షణాలు కూడా ఉండాలి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ఆకులతో చిగురుస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది. గుళ్ళు కట్టక్కర్లేదు, గుండెల్లో పెట్టుకొని చూస్తే చాలు. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాలు తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. మంచి మనసున్నవాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. 1 మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. 2 ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. అభిమానం అనేది అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. నీ బద్ధకమే నీ అసలు శత్రువు, అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. గుడిలో 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చిన నిన్ను భక్తుడనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడని అంటారు. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే
ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాలి. జీవితంలో కష్టాలు అనేవి సహజం. ఆ కష్టాలనే సంతోషాలుగా మలుచుకొని జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపుని చూసి తలదించుకోవాలి. అలా ఉండాలి మీ జీవితం. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధం లేదు. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ నువ్వు శాంతంగానే ఉండు. ఎందుకంటే లైఫ్లో ఎక్కువ శాతం కష్టాలు మన కోపం నుండే వస్తాయి. అతిగా అరిస్తే మాట విలువ, అనవసరంగా ఏడిస్తే కన్నీటి విలువ తగ్గుతాయి. అమ్మ ప్రేమ మంచినీరు లాంటిది, కనపడి మన దాహం తీరుస్తుంది. నాన్న ప్రేమ గాలి లాంటిది, కనపడదు కానీ మనం ఎదగడానికి, బతకడానికి అది ఆక్సిజన్ లాంటిది. మనం బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, మనం బాధ్యతగా ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. కన్నీళ్ల నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో వారే మీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్, పేదవాడు జనరల్లో వెళ్తాడు. బోగీలో ఏదో మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం ఆగదు కదా. విమర్శలను వినయంతో స్వీకరించండి. విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. నీవు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేవు. అందుకే నీ సంతోషాలను వాయిదా వేయకు. ఒకరి లైఫ్ ఇంకొకరికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్గా ఉంటుంది. ఆ బాధ ఎదుటి వాళ్ళకి అర్థం కాదు.